నాకు మొన్ననే తెలిసింది. అట్లా ఎంత మందికి చేస్తున్నారో, మరి వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎక్కడిది మన దగ్గర దోసుకున్న సొమ్ము. ఇప్పుడు ఎకరంకి 100 కోట్లు చేస్తున్నారు, 50 కోట్లు చేస్తున్నారు అంటే ఒక సామాన్యుడు భూమి కొనుక్కునే పరిస్థితి, బంగారం కొనుక్కోలేని పరిస్థితి తెచ్చినామంటే అదే పరిపాలన అయ్యా. అదంతా మీ దగ్గర పెట్టుకొని మీ ఆస్తికి పెంచుకుంటుర్రు అడ్డదారులు దోసుకొని. అంటే పేదవాళ్ళు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, సామాన్యుల దగ్గర ఎలాంటి సంపద ఉండొద్దు. వీళ్ళు ఏమి లేకుండా, గతి లేకుండా ఉంటేనే చిల్లరకి ఓటేస్తారు. ఈ చిల్లర పథకాలకు కానీ చిల్లరకు కానీ. చిల్లర పథకాలు టెంపరీగా, ఇన్ ద లాంగ్ రన్ మా కాళ్ళ మీద మేము బతికేటట్టు చేసుకోవాలి. నాకు సన్నబియ్యం వద్దు, నేను సన్నబియ్యం కొనుక్కునే స్థాయికి నన్ను పెంచు, నా ఆర్థిక స్థితిగతులు పెంచు, నాకు బతుకుదెరువు చూపెట్టు. నేను పండించిన వస్తువులకు కానీ, నేను చేసిన సేవలకు కానీ, నేను పండించిన ధాన్యం కానీ, ఇంకా దేనికైనా ధరను పెంచు. అది నా బతుకు మారుతుంది. అప్పుడు నేనే కొనుక్కుంటాను. నువ్వెందుకు ఇవ్వాలి